హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మెంతులు పులుసు చేస్తున్నాను. ఇదిగో ఆనియన్స్ చాలా ఎక్కువ కోసుకోవాలా, దగ్గర పావు కిలోకి ఎక్కువ, హాఫ్ కిలోకి తక్కువ కోసుకున్నాను. తర్వాత ఏమో బెండకాయలు అనమాట. కొంతమంది బెండకాయలు వేస్తారు, మరి కొంతమంది వెయ్యరు అనమాట. వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదు. టమాటాలు ఒక 2, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసాను. అన్నీ ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ తర్వాత చూడండి, మెంతులును పోపులు అనమాట. ఫస్ట్ తాలింపులో ఇవి వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇదిగో తర్వాత ఇదిగో ఆ తర్వాత టమాటాలు వేసాను. మెంతులు పోపులు వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసాక టమాటాలు వేసాను. టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. తర్వాత మంచిగా మగ్గిన తర్వాత కొంచెం బెండకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసేద్దాం. ఆనియన్ వేసి బాగా వేగాలన్నమాట. నేను బెండకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమంది బెండకాయలు వేరు, ఓన్లీ ఆనియన్సే, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవే వేస్తారు, మెంతులును పోపులు వేస్తారు. కానీ నేను బెండకాయలు కూడా బాగుంటాయని వేసాను. ఆప్షన్ అనమాట అది. బెండకాయలు వేసుకోవచ్చు, వంకాయ కూడా వేసుకోవచ్చు. ఇందులోని మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా వేగాలన్నమాట ఇది మెంతులు పులుసు. ఇప్పుడు కొంచెం వేగిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకున్నాం. చూడండి, కల్లుప్పు వేస్తున్నాను. ఈలోపు చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు రసం తీసి పెట్టాను కొంచెం. ఇప్పుడు ఒక కల్లుప్పు వేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టుకున్నాం. మగ్గుతుంది బాగా ఫ్రెండ్స్. బాగా వేగాయి. బాగా వేగిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఒక స్పూన్ మీద కొంచెం వేసుకుంటున్నాను కారం. ఇంకోటి ఆల్రెడీ మిర్చి గట్ట వేసాం కదా, మళ్ళీ కారం ఎక్కువైతే బాగా. కానీ ఇది చలవ చేస్తుంది ఫ్రెండ్స్. విరోచనాలు అవి పట్టుకున్న ఇప్పుడు కూడా, కడుపు బాగాలేనప్పుడు ఇప్పుడు మెంతుల పులుసు చేసుకుని కొంచెం కారం తగ్గించుకుని వేసుకుంటే మంచిదన్నమాట. ఇది బాగా మగ్గితేనే ఆనియన్స్ పులుసు టేస్ట్గా వస్తుంది. ఆల్రెడీ బెండకాయలు వేగాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నేను ముందు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. అంటే కొంచెం ఇంకా కొంచెం బెండకాయలు మగ్గాల్సి ఉంటే కొంచెం మగ్గుతాయి కదా, అందుకనేసి కొంచెం ముందు వాటర్ వేసుకున్నాను. కొద్దిగా వాటర్తో కొంచెం ఉడికిపోయి అనుకోండి, అప్పుడు పులుపు వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసాం కదా, కొంచెం కుత్త వాడిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాం. అడుగులు కొద్దిగా ఇట్లా వదిలేస్తున్నాం. కొంచెం ఏదైనా కొంచెం ఏదైనా ఖరాబ్ ఉన్నా ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మెంతుల పులుసు. అంటే బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకో. మరిగిపోయింది, మెంతుల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడి మెంతుల పులుసు రెడీ. ఇగో ఇలా సర్వ్ చేసుకున్నాను. మెంతుల పులుసు తయారైపోయింది. ఈ మెంతుల పులుసు
రైస్లోకి బాగుంటుంది, తర్వాత దోశ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కేరళ వాళ్ళు అయితే మ్యాక్సిమం దోశలోకి ఇలాగే చేసుకుంటారు మెంతుల పులుసు. ఎవరిష్టం వాళ్ళది, కాకపోతే రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. మ్యాక్సిమం మనమైతే రైస్లోకే తింటాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.